ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి షర్మిల బస్సు యాత్రతో జనం ముందుకు వెళ్తున్నారు. కడప జిల్లా బద్వేల్ నుంచి బస్సు యాత్ర ప్రారంభమైంది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు సాధించే లక్ష్యంతో షర్మిల బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ఉదయం బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలం ఆమగంపల్లి గ్రామం నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటుకులపాడు, సవిశెట్టిపల్లి, వరికుంటల్, బాలయ్యపల్లి, నర్సాపురం, గుంటవారిపల్లి, కాలసపాడు, మహానందిపల్లి మీదుగా బస్సు యాత్ర సాగనుంది. అక్కడి నుంచి మామిళ్లపల్లి, లింగారెడ్డిపల్లి, పోరుమామిళ్ల, పాయలకుంట్ల, బద్వేల్ టౌన్, అట్లూరు మీదుగా షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వివేకానంద రెడ్డి గారు వైఎస్ షర్మిలమ్మని మన ఎంపీగా సేవ చేస్తుంది అని ప్రయత్నించారు. ఆ ప్రయత్నమే ఆయన మరణానికి కారణమైతాది అని ఊహించండు కూడా. మన ముందు వైఎస్ షర్మిలమ్మ గారు ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కోరికను పూర్తి చేయడానికి వచ్చారు. మీ అందరి సహకారం, సపోర్ట్ అందించాలని ప్రార్థిస్తున్నాను. ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రంలో నియోజకవర్గానికి కనీసం ఒక 100 కొత్త పరిశ్రమలు వచ్చేవి. అంటే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది, ఎన్ని ఉద్యోగాలు వచ్చుండేవి, ఎంత బాగుపడేది మన రాష్ట్రం. కానీ స్పెషల్ స్టేటస్ ను తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ. స్పెషల్ స్టేటస్ ఈ రోజు లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ లేదు, కడపకి బెంగళూరుకి రైల్వే లైన్ రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో, మళ్లీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్. ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్లీ హంతకులు గెలవకూడదని, మళ్లీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం